హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను కాకరకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇందులో మనం బాగా కంప్లీట్గా ఫ్రై లాగా ఉండదు, అలా అని కంప్లీట్గా కర్రీ లాగా ఉండదు. ఒక పొడి తయారు చేసుకుని ఈ కాకరకాయ ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు చేదు అనేది ఉండదండి. దీనికోసం అయితే ఇక్కడ నేను అరకిలో దాకా కాకరకాయలని తీసుకున్నాను. కాకరకాయలని కొద్దిగా లైట్గా పైన పొట్టు తీసుకోవాలి, కంప్లీట్గా అవసరం లేదు. కొద్దిగా లైట్గా పొట్టు తీసేసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ముక్కలు ఎలా కట్ చేసుకోవాలనేది మీ ఇష్టం. ఇక్కడ నేనైతే కొద్దిగా పొడుగ్గానే కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకుని ఒక్కసారి పసుపు ఉప్పు మొత్తం కూడా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి ఇందులోంచి వాటర్ అనేది వచ్చేస్తాయి కదా, మనకి చేదు అనేది ఎక్కువగా ఉండదు. ఇది నానేలోపు ఇందులోకి పొడి తయారు చేసుకోవాలి. దానికోసం అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ అండి, ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని ముందుగా వీటిని ఈ ఆయిల్లోనే కొద్దిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. మనకి పల్లీలు లోపల వరకు బాగా వేగాలండి, ఎక్కడ పచ్చిగా లేకుండా. ఇలా ఈ 3 కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అర టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, అలాగే ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ముందుగా పల్లీలు పప్పులు ఇవన్నీ వేగటానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా వాటన్నిటిని వేయించుకుని ఇలా చివర్లో నువ్వులును వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసుకోవాలండి. చిన్నది వేసుకుని అది కూడా పచ్చిగా ఏమీ లేకుండా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి పొడి వేసుకున్నానండి. మీ దగ్గర ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి వేగటానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలుపుకుంటే ఆ వేడి మీదనే పొడి అంతా కూడా వేగుతుంది. కాబట్టి ఎండు కొబ్బరి పొడిని వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్కసారి ఇలా వేగే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును వేసుకోవాలండి. పుట్నాల పప్పు వేయటం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కాకరకాయలో బేసిక్గా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎక్సెస్ ఆయిల్ ఏది కూడా లేకుండా ఉంటుందండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి పొడి వేసుకున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే ఇందాక వేయించిన వాటితో పాటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా నానిపోయాయండి. నేనైతే కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి వాటర్ని ఇలా తీసేసుకున్నాను పక్కకి. మనం గింజలు మాత్రం అస్సలు వదలొద్దండి. గింజలు కాకరకాయతో పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే కాకరకాయ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం గట్టిగా పిండేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి, బాగా డీప్ ఫ్రై ఆయిల్ ఏమీ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. వేగక్కర్లేదు, ఎక్కువగా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. బాగా ఎక్కువగా వేగక్కర్లేదు, ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి ముక్కలు. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ఇదే ఆయిల్లోనే పోపును వేసుకోవాలండి. ఆయిల్ లేకపోతే కనుక కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులోనే అన్నీ కొద్దిగా కూడా పోపు గింజలన్నీ వేసేసుకుని పోపును బాగా వేయించుకోవాలి. మీకు పోపు అంతా కూడా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయను కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీకు ఉల్లిపాయ అవసరం లేదు, మేము డైరెక్ట్గా ఫ్రైయే చేసుకుంటామంటే కనుక ఉల్లిపాయ లేకుండానే ముక్కలు వేగిపోయాక గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో మొత్తం వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ ముక్కలు అనేవి మనకి మెత్తగా మగ్గాయి కానీ బాగా ఎక్కువగా కూడా వేగలేదు. ఇలా ఉన్నా కూడా మనకి చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పొడి, ఈ ముక్కలకి ఎంత అయితే పొడి అవసరమో అంత మాత్రమే వేసుకోండి.
ఇందులో ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏమి వేయాల్సిన పని లేదండి. ఇలా వేయించుకున్నప్పుడు మీకు ఎక్కువగా ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా పుట్నాల పప్పును వేసాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కడ ఉండదండి. మొత్తం పీల్ చేసుకుంటుంది. అలాగే పుట్నాల పప్పు వేసిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు లేకపోతే మీరు శనగపిండినైనా వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుంటే మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది కంప్లీట్‌గా బాగా ఫ్రై లాగా ఉండదు. అలా అని కర్రీ లాగా ఉండదండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ వేసి చేసుకోవటం వల్ల అన్నంలోకి కూడా బాగా కలుస్తుందండి. మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ఈ పొడి వేసి మీరు కూడా ఒక్కసారి కాకరకాయ ఫ్రైని ఇలా ట్రై చేయండి. కాకరకాయతో ఇప్పటివరకు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఈ పద్ధతిని కూడా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ బాగా నచ్చుతుంది. చేదు కూడా అస్సలు ఉండదండి.